ప్రధాని నరేంద్ర మోదీ గారి విదేశీ పర్యటనలు 5 దేశాలకు పర్యటనలోకి వెళ్ళిపోయారు. ఆయన ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఆయన ఆల్రెడీ పర్యటించారు. అండ్ ప్రస్తుతం అర్జెంటీనాలో ఉన్నారు మనం ఇది రికార్డ్ చేసే టైంకి. బ్రెజిల్, నమీబియా దేశాల్లో కూడా పర్యటించబోతున్నారు. ముందుగా అసలు ఫస్ట్ ఘనా అండ్ ఈ 5 దేశాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఏంటి, ఎందుకని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేశాలకి ఈ పర్యటన ఇప్పుడు పెట్టుకున్నారు అనేది ఒక అంశం. రెండోది, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మధ్యకాలంలో మనం చాలా సార్లు అనుకున్నాము కొన్ని దేశాలకైతే అసలు భారత ప్రధాని ఎప్పుడు వెళ్ళని దేశాలకు కూడా మోదీ గారు వెళ్ళొచ్చారు. అండ్ కొన్నిటికైతే 30 ఏళ్ళు 40 ఏళ్ల నుంచి మన భారత ప్రధానులు వెళ్ళని దేశాలకు కూడా వెళ్ళిన సందర్భాలు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆ దేశపు అత్యధిక పౌర పురస్కారాలు ఏదైతే ఉంటాయో, వాళ్ళ టాప్ మోస్ట్ అవార్డ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ ఆయన మోదీ గారికి ఇవ్వడం జరుగుతోంది. ఇప్పుడు ఘనాలో కూడా అద్భుతమైన స్వాగతం పలికారు. అండ్ ట్రినిడాడ్ అండ్ టొబాగోలో కూడా అంతే స్థాయిలో, అంటే ఆల్మోస్ట్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా స్వదేశీ మన భారతదేశానికి సంబంధించినటువంటి వస్త్రధారణలో మోదీ గారికి వెల్కమ్ చెప్పడము ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఒకసారి ఘనా అండ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలు ఎలా చూడాలి, మిగతా అంశాలు ఏంటి? నిజంగా చూస్తే కనుక ఇవి చాలా పెక్యూలియర్. ఎందుకంటే చిన్న చిన్న దేశాలు, కరెక్ట్. ఈ దేశాలలో ఉన్న మొత్తం జనాభా చూస్తే కనుక బహుశా మన భారతదేశంలో ఒక పట్టణం అంతా ఉండకపోవచ్చు. కరెక్ట్. అంత చిన్న దేశాలకి ఆయన స్వయాన ఆయన వెళ్ళారంటే కనుక ఎంత కీలకమైనో అర్థం చేసుకోవాలి. 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, మనకు కావాల్సిన ఎనర్జీ నీడ్స్. ఈ దేశాల్లో అంతా కూడాను ఆయిల్ ప్రోడక్ట్స్, మనకు పెట్రోలియం ప్రోడక్ట్స్ ఉన్నాయి, అదొకటి. 2, ఖనిజాలు చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఫర్ ఇన్స్టెన్స్ ఘనాలో మన గోల్డ్, అక్కడ మైనింగ్ అంతా మన కంపెనీలే చేస్తున్నాయి. మనకు గోల్డ్ అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మనం దాన్ని తీసుకురాగలుగుతున్నాం మనం. కాబట్టి ఇటువంటి సంబంధాలు చాలా ఉన్నాయి. అర్జెంటీనాకు వెళ్తున్నారు. అర్జెంటీనాలో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. చైనాతో ఇప్పుడు గొడవలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయాలు చూసుకోవడంలో మనకు అర్జెంటీనా చాలా కీలకం కాబోతోంది. అలాగే ట్రినిడాడ్ టొబాగోలో కూడా మనకు చాలా ఇవన్నీ కూడాను మనకు ఇన్వెస్ట్మెంట్స్ రమారమి భారతదేశం నుంచి ఒక 200-300 కంపెనీలు అక్కడ ప్రస్తుతానికి అక్కడ పనిచేస్తున్నాయి ట్రినిడాడ్ టొబాగో ఆ ప్రాంతంలో. కాబట్టి ఈ వెళ్ళినటువంటివి, వెళ్ళబోతున్నటువంటి దేశాలు అన్ని ప్లేస్లు కూడా ఫస్ట్ మినరల్స్, ఆయిల్, ఎనర్జీ సెక్యూరిటీ, ఇది మొట్టమొదటి అంశం. రెండవది, చైనాని కౌంటర్ చేస్తూ ఆయన వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం. ఓకే. షీ జిన్పింగ్ ఈ దేశాలకు వెళ్ళి చాలా రోజులైంది. క్రమేపీ వాళ్ళ ఊబిలో ఇరుక్కున్నటువంటి ఈ దేశాలన్నింటినీ బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు గ్లోబల్ సౌత్, ఏదైతే సౌత్ కోఆపరేషన్ అంటామో, గ్లోబల్ సౌత్ అంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్, సెకండ్ వరల్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికంటే ఆధిపత్యం మేము వహిస్తున్నాము అన్నటువంటి ఒక నెరేటివ్ మోదీ గారు ముందు తీసుకెళ్తున్నారు. అందుకని మనం చూసాం భారతదేశంలో జరిగినటువంటి G20 సమ్మిట్లో మనం ఆఫ్రికన్ యూనియన్ని మనం అక్కడ చేర్చగలిగాం. మనం G21 కింద మనం దాన్ని కన్వర్ట్ చేసాము, ఆఫ్రికన్ యూనియన్ దాంట్లో చేర్చాం మనం. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఊరట కలిగించే దిశగా మనం వెళ్తున్నాం. ఇంకో కొన్ని అంశాలు ఏంటంటే కనుక క్రమేపీ మన టెక్నాలజీ అక్కడ పంప్ చేస్తున్నాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ మన యూపీఐస్ ఇస్తున్నాం అక్కడ. యూపీఐ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే స్టాండర్డ్స్ అనుసంధానం అవుతున్నాయి రెండింటినీ కూడాను. అలాగే మనకు ఉన్నటువంటి భారత్ స్టాండర్డ్స్ ఏమైనా ఉన్నాయో వాటిని కూడా వాళ్ళతోటి MOUల దృష్ట్యా ఈ స్టాండర్డ్స్ అక్కడ కూడా వర్తించే దిశగా మనం తీసుకెళ్తున్నాం మనం. తర్వాత రూపీ ట్రేడ్లోకి సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ చూస్తే కనుక క్రమేపీ మన ఇన్ఫ్లుయెన్స్ అక్కడ వెళ్ళడము, వాళ్ళని మన ఆర్బిట్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. భారతదేశం అంతటి ప్రపంచంలోనే 4వ పెద్ద దేశమైనటువంటి భారతదేశము, పాపులేషన్ జనాభా సంఖ్యలో అందరికంటే పెద్ద దేశమైనటువంటి భారతదేశం నుంచి ప్రధాని వస్తున్నారంటే వాళ్ళకి ఎంత గౌరవం అది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్ట్రాటజీగా ఆయన వెళ్తున్నారు. ఒకటి, మన అవసరాల కోసం. 2, చైనాని దూరం పెట్టడానికి కోసం. 3, థర్డ్ వరల్డ్ దేశాలన్నిటి కూడా నేతృత్వం వహించడానికి కోసం. ఈ అంశాల దృష్ట్యా ఆయన వెళ్తున్నారు ఈ దేశాలన్నీ కూడా. ఫర్ ఇన్స్టెన్స్ ట్రినిడాడ్ టొబాగోలో ఆయన ఎవరైతే ప్రధాని ఉన్నారో ఆవిడని ఉద్దేశిస్తూ బీహార్కి బేటీ అన్నారు. సో అక్కడ మనం చూస్తే కనుక తప్పకుండా ఇక్కడ లోకల్ పాలిటిక్స్ కూడా దాంట్లో మనం అర్థం చేసుకోవచ్చు. బీహార్ ఎన్నికలకు వెళ్తోంది ఇప్పుడు. కాబట్టి దాన్ని కూడా ఆయన అఫ్కోర్స్ ఈజ్ అ పొలిటీషియన్, ఎందుకు దాన్ని వాడుకోరు, ఆయన తప్పకుండా వాడతారు దాన్ని. సో అక్కడ కూడా మన భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళ గురించి ఆయన మాట్లాడడం అంతా చూసాం మనం. మనకు అఫ్కోర్స్ వెస్టిండీస్ క్రికెట్ టీం తోటి మనకు చాలా కాలంగా మనకు మైత్రి ఉన్నది. ఇది కూడా ఆయన పార్లమెంట్లోనే చెప్పారు, వెస్టిండీస్ ఎక్కడ ఆడినా మేము వాళ్ళని సపోర్ట్ చేస్తాం, ఒక మా భారతదేశం మీద ఆడితేనే మా దేశాన్ని సపోర్ట్ చేసుకుంటాము, లేకపోతే మేము వెస్టిండీస్ని సపోర్ట్ చేస్తామని పార్లమెంట్లోనే చెప్పాను ఆయన. అక్కడ చూస్తే కానీ బ్రయన్ లారా కావచ్చు, డారెన్ గంగా కావచ్చు, మనకు ఇటువంటి వాళ్ళు చాలామంది మనకు మన దీని పేరేంటి మన సునీల్ నారాయణ్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు చాలామంది మనకు ట్రినిడాడ్ టొబాగో నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఐపీఎల్లో కూడా ఆడుతున్నారు వాళ్ళు, లెండిల్ సిమ్మెన్స్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనకు చాలా కాలంగా వాళ్ళతోటి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఇండెంచర్డ్ లేబర్ మన దేశం నుంచి అక్కడికి రమారమి 180 సంవత్సరాల క్రితం వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ 5వ తరం 6వ తరం అక్కడ ఫిక్స్ అయిపోయారు, అక్కడే పుట్టి పెరిగారు వాళ్ళు.
మోదీ గారు వాళ్ళకి ఈసారి కన్సెషన్ ఇచ్చారు. 6వ తరంలో ఉన్నటువంటి ఇప్పటి తరం ఏదైతే ఉందో 6 తరాల తర్వాత ఉన్నటువంటి తరానికి కూడా ఓసీఐ కార్డ్స్ ఇవ్వడానికి ఆయన అప్రూవల్ ఇచ్చారు. ఓకే, అంటే నార్మల్గా అయితే 2-3 తరాలు దాటి ఇవ్వరు, అటువంటిది 6th జనరేషన్ వాళ్ళకు కూడా ఆయన ఓసీఐ కార్డు ఇవ్వడం అంటే కనుక ఇది వాళ్ళని ఎలా మనం కలుపుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం అర్థం చేసుకోవచ్చు. అలాగే బ్రెజిల్కి వెళ్తున్నారు. బ్రెజిల్లో వచ్చేసి మనకు బ్రిక్స్ సమ్మిట్ జరగబోతోంది. కీలకమైన విషయం ఏంటంటే బ్రిక్స్ అన్నది మొదలైనప్పటి నుంచి ఇంతవరకు మొట్టమొదటిసారి షీ జిన్పింగ్ రావట్లేదు. షీ జిన్పింగ్కి చైనాలో చాలా తీవ్రమైన ఇష్యూస్ ఉన్నాయి. అఫ్కోర్స్ ఈరోజు మనం దాని గురించి తర్వాత డీటెయిల్గా చర్చిద్దాము. షీ జిన్పింగ్ రావట్లేదు కాబట్టి మోదీ గారు అక్కడ వెళ్ళడం అన్నది అఫ్కోర్స్ ఆయనే అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరికీ దిగ్గజ నేత. అఫ్కోర్స్ ఆయన వ్లాడిమిర్ పుటిన్ కూడా రావట్లేదు. వ్లాడిమిర్ పుటిన్ సమస్య వేరే ఆయనకి, ఎందుకంటే ఆయనకి బ్రెజిల్ ఐసీసీకి సిగ్నటరీ కాబట్టి ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఉంది కాబట్టి ఆ ఒక ఇబ్బంది ఉంటుంది. అఫ్కోర్స్ అరెస్ట్ వారెంట్ ఉన్న ఐసీసీ మెంబర్గా ఉన్న మంగోలియాకి వెళ్ళారు ఆయన వ్లాడిమిర్ పుటిన్. కానీ మంగోలియా చాలా చిన్న దేశం, బ్రెజిల్ పెద్ద దేశం, వాళ్ళు ఎందుకు వాళ్ళని ఇరకాటంలో పెట్టాలి అని చెప్పేసి సర్గే లావ్రోని పంపిస్తున్నారు. బట్ షీ జిన్పింగ్ అటువంటి ఇబ్బంది ఏం లేదు, అయినా షీ జిన్పింగ్ రావట్లేదు. కాబట్టి బ్రిక్స్ అనేది చాలా కీలకంగా మీటింగ్ ఉండబోతోంది. చైనా, రష్యా వీళ్ళిద్దరూ కలిసి డాలర్కి ప్రత్యామ్నాయమైన కరెన్సీ తీసుకురావాలని చాలా పుష్ చేస్తున్నారు. ఓకే, కానీ భారతదేశం దాన్ని రిజెక్ట్ చేస్తుంది. డాలర్ని ఇప్పటిలో తీసేయలేము, డాలర్కి ప్రత్యామ్నాయం ఇంకో కరెన్సీ రావడం మేము ఒప్పుకోమని చాలా స్పష్టంగా చెప్పాం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే బ్రిక్స్లో 70% చైనానే ఉంది, మెజారిటీ చైనానే. కాబట్టి చైనా రేపటి రోజు దాన్ని ఆ కరెన్సీ మ్యానిపులేట్ చేసే కరెన్సీని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితులు రావచ్చు. డాలర్కి ప్రత్యామ్నాయం ఉండాలని మనం కూడా ఒప్పుకుంటున్నాం, కానీ డాలర్ ప్రత్యామ్నాయం ఒక బ్రిక్స్ కరెన్సీ ఉండకూడదు అన్నది మన అభిప్రాయం. కరెక్ట్. బ్రిక్స్ కరెన్సీ ఉంటే కనుక మన దాంట్లో మన సే అనేది చాలా తగ్గిపోతుంది. రష్యా అసలు వాళ్ళకి ఎకానమీ చాలా తక్కువ, మనలో 1/3 కూడా లేదు. రమారమి $1.5 ట్రిలియన్ వాళ్ళది, మనమేమో ఆల్రెడీ 4 ట్రిలియన్ దాటిపోయాం మనం. కాబట్టి చైనాకి మనకు ఉన్న వ్యత్యాసం చాలా పెద్ద వ్యత్యాసం, 5 రెట్లు మనకంటే పెద్దవాళ్ళు. కాబట్టి ఆ రిస్క్ మనం తీసుకోదలుచుకోలేదు. బట్ బ్రిక్స్లో ఈసారి కొన్ని కీలకమైన నిర్ణయాలు మనం చూడబోతున్నాం. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి ఈ టారిఫ్ యుద్ధంలో బ్రిక్స్ దేశం అన్నది ఒక ప్రత్యామ్నాయంగా దానికి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు మనం ఈరోజు చూడబోతున్నాం మనం. ఎందుకంటే ఈరోజు G7 కంటే కూడా ఎక్కువ జీడిపి అన్నది ఈరోజు బ్రిక్స్ దేశాల్లో ఉంది. సౌదీ అరేబియా లాంటి దేశాలు దీంట్లో చేరడము. కాబట్టి ఇప్పుడు G7 కంటే కీలకమైంది బ్రిక్స్ అయింది, దానికి వెళుతున్నారు ఆయన. ఆ బ్రిక్స్ సమ్మిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రెజిల్లోనే ఆయన స్టేట్ గెస్ట్గా ఆయన ఉండబోతున్నారు. ఆయనకు భవ్య స్వాగతం పలికి అక్కడ ఉన్నటువంటి బ్రెజిల్ ప్రభుత్వంతో, లూలా డి సిల్వా తోటి కొన్ని ఒప్పందాలు చేసే దిశగా ఆయన చర్చలు జరపబోతున్నారు. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు నమీబియా వెళ్తున్నారు. నీకు గుర్తుండి ఉంటుంది సాయి, 2 సంవత్సరాల క్రితం నమీబియా మనకు చీటాస్ ఇచ్చింది. అవును, ఆ చీటాస్ని మనం రాజస్థాన్లో మన ఈ ప్రాంతం అంతా కూడా అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి అడవుల్లో వాటిని పెట్టాం చీటాలు. మన దేశంలో చీటాలు ఉండేవి, చాలా కాలం క్రితం చీటాలు ఉండేవి, అవన్నీ కూడాను అంతరించిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని పాపులేట్ చేస్తున్నాం మనం. కాబట్టి మనకు నమీబియాకి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి, అంటే చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ కూడా చాలామంది స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు నమీబియా, ఘనా మనకి ఎందుకు క్రూషియల్ అంటే అట్లాంటిక్ సముద్రంలో ఉన్నటువంటి దేశాలు క్రమేపీ మన కూటమిలోకి రావాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఉన్నవి మనకి ఎలాగూ మనం కెనియా కావచ్చు, మొజాంబిక్ కావచ్చు, ఇథియోపియా, సొమాలియా వీళ్ళతోటి ఎనివే మనకు ఆల్రెడీ సంబంధాలు ఉన్నాయి. కాకపోతే అట్లాంటిక్ కోస్ట్లో ఉన్నవి కూడా చైనా నుంచి దూరం చేసే దిశగా ఆయన వెళ్తున్నారు. అందుకని ఇవన్నీ కూడా చాలా క్రూషియల్. మనం చూస్తే కనుక నువ్వు అన్నట్టు కనీసం అంటే 20-30 సంవత్సరాలు కొన్ని ప్రాంతాలు అయితే అసలు వెళ్ళి ఎన్ని సంవత్సరాలు, అర్జెంటీనా ఎంతకాలం అయింది అసలు భారత ప్రధాని వెళ్ళి, ఎస్పెషలీ ఎక్కడ యూకే నొచ్చుకుంటుందో అని మన వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. ఎందుకంటే యూకేకి అర్జెంటీనాకి ఫాక్లాండ్ యుద్ధం జరిగింది కదా అప్పట్లో, మార్గరెట్ థాచర్ ఉన్నప్పుడు. అందుకని దాని తర్వాత మనం ఎవరు వెళ్ళలేదు అక్కడికి. అమ్మో యూకే ఏమనుకుంటుందో అన్న భయంతో మనం ఎవరు వెళ్ళాలి. మోదీ గారు దాన్ని కూడా బ్రేక్ చేసి వెళ్తున్నారు ఆయన. అర్జెంటీనాలో మాకు ఇంకొక డిఫెన్స్కి సంబంధించిన చర్చలు కూడా జరుగుతాయి అక్కడ. అర్జెంటీనాలో వాళ్ళు మన దగ్గర తేజస్ కొందామని ట్రై చేస్తున్నారు. కాకపోతే ఒకటి ఇబ్బంది ఏముందంటే తేజస్లో కొన్ని బ్రిటిష్ కాంపోనెంట్స్ ఉన్నాయి, వాళ్ళకు బ్రిటన్కి వాళ్ళకి పడదు కాబట్టి బ్రిటిష్ కాంపోనెంట్స్ ఉంటే మేము కొనమని అంటున్నారు. కొరియన్ కంపెనీస్ కానీ చైనీస్ కంపెనీస్ కానీ అక్కడ వాళ్ళు పాగా వేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అఫ్కోర్స్ మన దగ్గర ఇంకా తేజస్ మనకే సరిపోయేంత నంబర్స్ లేవు, కానీ ఏంటంటే ఇది ఫ్యూచర్గా మనం మెల్లిగా వాళ్ళని మన సైడ్కి తీసుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. మనం బ్రిటిష్ కాంపోనెంట్స్కి ప్రత్యామ్నాయంగా మనం ఇస్తామని చెప్పి వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తున్నాం మనం. అంటే మోదీ గారు వెళ్ళంగానే సంతకాలు అవుతాయని నేను అనట్లేదు, కానీ క్రమేపీ మనం ఈ దేశాలన్నింటినీ కూడా ఈవెన్ డిఫెన్స్ రంగంలో భారతదేశంతో అనుసంధానం చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం.
ఎస్పెషలీ ఆపరేషన్ సింధూర్ తర్వాత మన గొప్పతనం ఏంటి, మనకు ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి, ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రపంచం చూసింది. కాబట్టి వీళ్ళందరూ కూడా మన మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో టూ వే ట్రాఫిక్, ఒకటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఖనిజాలు మనం తీసుకుంటాము, రెండు మన దగ్గర ఉన్నటువంటి డెమోక్రసీ, మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ, యూపీఐ, ఆధార్ లాంటి టెక్నాలజీ, మూడవది మన డిఫెన్స్, ఇవన్నీ కూడాను ఎక్స్చేంజ్ ఈ కామన్గా ఈ యొక్క పర్యటనలో మనం చూడొచ్చు. కరెక్ట్. సో ఇప్పుడు మరి దీంట్లో ఈవెన్ న్యూ వరల్డ్ ఆర్డర్ గురించి కూడా ఆయన మాట్లాడినట్టుగా ఉంది. యాక్చువల్లీ ఇందులో ఆయన Correct. చాలా ఇంపార్టెంట్ అంశం ఏమో అనిపిస్తుంది. కొత్త వరల్డ్ ఆర్డర్ రాబోతోంది, ఇందులో భారత పాత్ర గురించి కూడా ఆయన ఈ మధ్య కాలంలో కొంత ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నారు ఆయా పర్యటనల్లో, స్పీచెస్ లో. ఒకసారి దాని గురించి చెప్తారా? ఇప్పుడు రాబోయే రోజుల్లో జరిగే పరిణామాల నేపథ్యంలో ఈ చిన్న చితక దేశాలందరి భాగస్వామ్యం ఏ విధంగా ఉండబోతోంది? అంటే ఈ దేశాల్లో డెమోక్రసీ అనేది ఉంది, కానీ డెమోక్రసీ అంత పటిష్టంగా లేవు. ఫర్ ఇన్స్టెన్స్ చైనీస్ మోడల్ అంటున్నారు వాళ్ళు. చైనీస్ మోడల్ ఏంటి? డెమోక్రసీ కాదు కదా, అది ఒక నియంతృత్వపు మోడల్ వాళ్ళ దగ్గర ఉన్నది. కాబట్టి నియంతృత్వపు మోడల్ అక్కడ ఏం పనిచేస్తుంది అక్కడ? ఓకే. సో ఎస్పెషలీ కొన్ని దేశాల్లో అయితే వాళ్ళ రాష్ట్రపతులు కానీ, వాళ్ళ ప్రధానమంత్రులు కానీ, వాళ్ళు ఆల్మోస్ట్ యావజ్జీవం వాళ్ళే ఉంటున్నారు ఆఫ్రికా దేశాల్లో. కానీ వాళ్ళకి ప్రత్యామ్నాయం ఇస్తున్నాం మనం. డెమోక్రసీ అంటే ఎలా పనిచేయచ్చు, డెమోక్రసీ ద్వారా ఎలా మనం దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళొచ్చు అన్నటువంటి మోడల్ భారతదేశం ఇస్తుంది. రెండు, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధం చేసిన తర్వాత ప్రపంచమంతా అతలకుతలం అయిపోయింది. గతంలో ఉన్నటువంటి గ్లోబలైజ్డ్ వరల్డ్ ఆర్డర్ బాగా గణనీయంగా దెబ్బతినేసరికి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు. దాంట్లో చైనా ఆధిపత్యం, వాళ్ళు ఒక విధమైనటువంటి కొలోనియల్ పవర్గా వస్తున్నది. అమెరికా వాళ్ళు అసలు వీళ్ళెవరంటే అసలు వాళ్ళకి లెక్కనే కాదు వాళ్ళకి. ఆఫ్రికన్ దేశాలు, అసలు ఈ దేశాలు నేను పేరే వినలేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటాడు ఆయన స్పీచ్లో. కాబట్టి అటువంటి దేశాలకు భిన్నంగా మేమున్నాము, మేము మీకు దగ్గర మిత్రుడుగా ఉండదలుచుకున్నాము అని చెప్పి వెళ్ళేటువంటి అప్రోచ్. అందుకని వరల్డ్ ఆర్డర్ మొత్తం చేంజ్ అవుతుంది. ఇంతవరకు ఈ రెండు దేశాల మీదే డిపెండ్ అయ్యేవాళ్ళు, లేదా గతంలో సోవియట్ యూనియన్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ప్రపంచం మారుతోంది. మారుతున్నటువంటి ప్రపంచంలో వరల్డ్ పవర్ సెంటర్స్ మారుతున్నాయి, తర్వాత వరల్డ్ ఎకనామిక్ మోడల్స్ మారుతున్నాయి, అలాగే టెక్నాలజీ, రాబోయే రోజున టెక్నాలజీ చాలా విపరీతంగా ఉంటుంది. వీళ్ళు టెక్నాలజీ అన్నవంతా కూడాను డిస్ట్రక్టివ్గా వాడుకుంటున్నారు. హైపర్సానిక్ మిసైల్స్ కావచ్చు, లేదా ఈ వైరస్లు తయారు చేయడం కావచ్చు, ఇటువంటి వాటిల్లో చైనా, అమెరికా వీళ్ళందరూ వాడుతున్నారు. కానీ భారతదేశం ఏం చేస్తోంది? ఆధార్ కార్డ్ కావచ్చు, లేకపోతే మనకు కోవిన్ లాంటిది కావచ్చు, ఇటువంటివన్నీ ప్రజలకు సోషల్ బెనిఫిట్స్ ఇవ్వగలిగినటువంటి టెక్నాలజీ వాళ్ళకి ఇస్తున్నాం మనం. అలాగే డెమోక్రటిక్ సిస్టమ్, అంటే ఫర్ ఇన్స్టెన్స్ మన ఈవీఎంస్ కావచ్చు, ఇటువంటి వాళ్ళకి ఇస్తున్నాం మనం. సో డెమోక్రటిక్ స్ట్రక్చర్స్ని, యాక్చువల్గా డెమోక్రసీ అంటే ఒక ఓటింగ్ ఒకటే డెమోక్రసీ కాదు, ఎకనామిక్ డెమోక్రసీ కూడా చాలా కీలకం. కరెక్ట్. అది యూపీఏలో ఈరోజు చూస్తున్నాం మనం, ఎలా ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్గా ఎలా చేయగలుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడాను క్రమేపీ మనం అక్కడ ఇస్తున్నాం. వరల్డ్ ఆర్డర్ మారుతోంది, దాంట్లో మేము ఉన్నాము, కీలకమైన పాత్ర, కీలకమైన పార్ట్నర్షిప్గా మేము ఉండబోతున్నాము అన్న అంశం మోదీ గారు దీంట్లో ఈ పర్యటన అంతా మనం చూస్తున్నాం. ఇంతేకాదు, ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ఆయన వెళ్ళినటువంటి అన్ని దేశ పర్యటనలు కూడా ఇదే, వీఆర్ ఆల్టర్నేటివ్ టు ద అమెరికన్ వెస్టర్న్ మోడల్ అండ్ చైనీస్ మోడల్ అన్నటువంటి ఒక మెసేజ్ తప్పకుండా భారతదేశం అన్ని దగ్గర ఇస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.